చాలా బాగుంది మూవీ కూడా. ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు, బట్ వెరీ ఎంటర్టైనింగ్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నవీన్ పోల్శెట్టి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. ఎవరికి బాగా అంటే ఆ కామెడీ వైజ్ కూడా ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ రాలేదు. ఇట్స్ వెరీ నైస్. మ్యూజిక్ ఎలా అనిపించింది? అర్థం కాలేదండి. అంటే నేను ఆ కామెడీ వైజ్ నేను చాలా అందులోనే నవ్వుతూ ఆ కామెడీ అలాగే వెళ్ళిపోయింది. బట్ మిగతా కమెడియన్స్ అందరూ ఎలా యాక్ట్ చేశారు? ఫైన్. నవ్వించారా బాగా? పెట్టిన డబ్బులకి వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేశారు. ఎంజాయ్మెంట్కి అయితే తగ్గేది లేదు. చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్లో ఆ ఎమోషనల్ కొంచెం అనిపించింది. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు నవీన్ పోల్శెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలింలో అయితే నవీన్ పోల్శెట్టి ఎమోషనల్ వైజ్ కూడా హిజ్ ఆ యాక్టింగ్ భలే అనిపించింది. మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తాను. 5th ప్లేస్. 5కి 5 అని చెప్తున్నాను అందుకే. ఓకే. ఫుల్ ఎంటర్టైన్ అయినాము. ఇంకా ఇప్పుడే కాదు, మళ్ళీ ఇంకొక 4 సార్లు చూసినా తక్కువనే. అంత బాగుంది మూవీ. స్టోరీ అయిన కామెడీ చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ అండి, సూపర్. హైలైట్ కామెడీ చాలా అన్ని బాగున్నాయండి. 100% అన్ని బాగున్నాయి. మీనాక్షి చౌదరి చాలా బాగుందండి. తనకంటే పుల్శెట్టిది చాలా హీరో బాగా చేశారండి. బాగుందండి, అన్నకన్నా ఒక రాజు కార్ చేసేసి సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారికి సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక కామెడీ ఎలా ఉండాలనో చూపించిన హీరో గారు, అంత బాగుంది కామెడీ. హీరో గారు మాత్రం ఇచ్చి పడేసిన ఒక ఫ్యామిలీ హీరోలుగా కలిసిపోయిందన్న. అంత బాగుంది హీరో గారు యాక్టింగ్ మాత్రం. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకి. ఇంకోటి మన డైరెక్టర్ గారికి మొత్తం ఒక రసం పిండేసి మొత్తం సినిమా మొత్తం అంత బాగా తీసిరు ఈ డైరెక్టర్ గారు. హ్యాట్సాప్. హీరోయిన్ గారు కూడా, హీరోయిన్ మాత్రం చాలా చెప్తున్నా, ఆ హీరోకి మాత్రం మంచి సెటర్ ఇద్దరు, అంత బాగా చేసిరు హీరో. ఇంకోటి కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన. అంటే మనకి ఇప్పుడు ఉన్నది కామెడీ, దాని తగ్గట్టు తీసుకోపోయిన సినిమా. ఇప్పుడు నడిచే జనరేషన్ ఎట్లుంది, ఒక సినిమాలు చూసినా కూడా కామెడీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంత బాగుంటుంది సినిమా, అంత బాగుంది కూడా. హీరో గారికి కూడా మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు.